జస్టిస్ ఫర్ వైషు. హాయ్ అండి అందరికీ. ముందుగా వైషు కోసం అయితే వైషుకి న్యాయం జరగాలని నా తరపున అయితే ఈ వీడియో చేస్తున్నా. నాలాగే మీరందరూ కోరుకోండి, వీలైతే ఒక వీడియో వేయండి. 13 మంది అన్నలుండి ఏం చేయలేకపోతుర్రు అని అంటారు, కానీ 4 గోడల మధ్యలో జరిగింది. వాళ్ళు ఏం చేయలేరు. అయినా కానీ ఇంట్లో దొంగని ఈశ్వరుడే పట్టలేడు అన్నట్టు అయిపోయింది. 13 అన్నలకు వాడు మాత్రం దొరకాలి, కానీ 13 రకాలుగా అయితే చంపుతారు, వాడిని అయితే వదిలిపెట్టరు. నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, నేను వైషు అమ్మ సబ్స్క్రైబర్ని. ఆమె వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసేదాన్ని, ఎప్పటికప్పుడు వీడియోలు అయితే ఫాలో అయ్యేదాన్ని. ఆ రోజు మార్నింగ్ లేచినప్పుడే అసలు వైషు చనిపోయిందంటేనే నమ్మలేకపోయినాం. ఎలా చనిపోయింది ఏందని వీడియోలు చూస్తే భర్త చేతిలో భార్య చనిపోయిందని చెప్పడానికి షాక్ అయినాం. అసలు 4-5 డేస్ 1 వీక్ దాకా కంటిన్యూగా ఆమె వీడియోలే చూసినాం. అసలు చాలా బాధ అనిపించింది. ఆమె అసలు ఎవరికి తెలియని వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అంటే, ఇంటోళ్ళు అయితే ఇంకా వాళ్ళ గోస చెప్పడానికి సరిపోదు. అసలు ఏం తెలియని అమ్మాయికి జస్ట్ 19 ఇయర్స్ ఉంటాయి కావచ్చు పెళ్ళప్పటికి. ఈ అమ్మాయి అయితే వద్దు అని అన్నదంట మ్యారేజ్, కానీ వాడే పురుగుల మందు తాగి నాకు అమ్మాయి కావాలి వయసు లేకపోతే నేను చనిపోతా అని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడితే, పోని పాపం మంచిగా చూసుకుంటాడేమో, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం కదా మా అమ్మాయికి అని ఇచ్చి వాళ్ళ అమ్మ నాయన అమ్మాయిని బతిమిలాడితే, వాడు చెప్తే ఒప్పుకోదని వాళ్ళ అమ్మ నాయనతో చెప్పిపించిండు. మొత్తం మీద అయితే పెళ్ళికి ఒప్పించి పెళ్ళి అయితే చేసుకున్నాడు. లవ్ మ్యారేజే, గుడి దగ్గరికి వెళ్ళి చేసుకున్నాడు. ఆ వీడియో కూడా చూసినాం. ఆ పెళ్ళిలో వాళ్ళ ఫ్యామిలీ డ్యాన్సులు కానీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ అమ్మ నాన్న డ్యాన్సులు, వాళ్ళ పెద్ద మమ్మీ చిన్న మమ్మీ వాళ్ళ డ్యాన్సులు చూసి అయితే మస్తు సంతోషం అనిపించింది. కానీ ఆ సంతోషం అయితే ఎన్ని రోజులు మిగిల్చలేదు. వాడు ఉట్టిగా మామూలుగా పసుపు కొమ్ము కడితే కూడా వాళ్ళ అమ్మ మళ్ళీ 3 తులాల పుస్తల తాడు వేయించింది. వానికి 2 లక్షల బండి ఇప్పించింది. 12 లక్షలు పెట్టి భూమి ఇప్పించింది. అందులో ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ ఇప్పించింది. వానికి ఇప్పిస్తే మా అమ్మాయే బతుకుతుంది కదా, మా అమ్మాయి అల్లుడు మంచిగా ఉంటే చాలు అనుకుని ఒక్కగానొక్క అమ్మాయి కదా, అంత అపురూపంగా చూసుకుంటే వాడు లాస్ట్కి అయితే చంపేసి వెళ్ళిపోయిండు. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా చంపాలనిపించిందో వానికి. వాడు నిజంగానే లవ్ చేస్తే మాత్రం ఇంత దుర్మార్గానికి పాల్పడకపోతుండే, కానీ వాడు అసలు లవ్ చేయలేదు, మొత్తం యాక్టింగే చేసిండు. ఇప్పుడు వీడియోలలో చూస్తుంటే కొంచెం అర్థమవుతుంది, కానీ అప్పుడు వాళ్ళని నమ్మించి మోసం చేసిండు. ఈ అమ్మాయి చనిపోకముందు 2 నెలల నుంచి కట్నం అని వేధిస్తుంటే అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేదు. అత్త వాళ్ళ ఇంట్లో ఉందామని వెళ్తే కారం పోసి కొట్టిందంట వాళ్ళ అత్త కండ్లల్లో. ఇంకా అట్లనే తప్పించుకొని బయటపడి మళ్ళీ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈయనే ఉందామని ఫిక్స్ అయ్యారు. వాడు ఇక్కడ వచ్చినాక మొత్తం యాక్టింగ్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాలి చంపేసి అని ఫిక్స్ అయినట్టుండు. హాస్పిటల్లో పనిచేసేదంట 15-16 వేలు ఇచ్చేదంట. వాకి అవి ఏం సరిపోక హాస్పిటల్ కూడా బంద్ చేస్తే కూడా మొత్తం ఫుడ్ కానుంచి వీళ్ళే చూసుకునేదంట. మార్నింగ్ టిఫిన్ కానుంచి వాళ్ళ అమ్మ నాయననే చూసుకునేదంట, వైషు వాళ్ళ అమ్మ నాయన. ఇంకా వాళ్ళ బావ వాళ్ళందరూ యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా, మనం కూడా అట్లనే ఏదైనా మనీ సంపాదించుకుందామని వైషుతోనంటే, నాకు వీడియో తీయనీకి రాదు, నేను తీయను, నాకు యాక్టింగ్ రాదు, డ్యాన్సులు రావు అని చెప్తే, ఏం కాదని వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టించుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో వీడియోలు తీసేదంట. ఇప్పుడేమో మళ్ళీ వీడియోలు తీస్తుంది, మా సంసారం మొత్తం బయట పెడుతుంది, అందుకే చంపేసిన అని చెప్పి అబద్ధాలు ఆడుతుందంట. మళ్ళీ అందులో అకౌంట్లు కూడా మొత్తం వాని అకౌంట్లే ఉన్నాయంట ఆ వైషు అమ్మ యూట్యూబ్ ఛానల్కి. ఇట్లా వీడియోస్ వద్దనేటోడైతే వీడియోలలోకి రావద్దు కదా, వీడియోలలోకి వచ్చిండు, యాక్టింగ్ చేసిండు, అమ్మాయి వద్దన్నా కానీ అమ్మాయిని రప్పించిండు, వీడియోలు చేసిండు, వీడియోలు మంచిగా పోయినాయి. వానికి మనీ పిచ్చి ఉన్నా కానీ ఆ వీడియోలు చేసుకొని ఉన్నా కానీ ఎంతో అంత అమౌంట్ వస్తుండే, వాళ్ళు మంచిగా బతుకుతుండే. కానీ ఇప్పుడు మొత్తం చంపేసి ఏం చేయలేక చేసిపోయిండు వాడు. అయినా వీడియోలు తీసే బదులు వీడియోలు తీయకు, డిలీట్ చెయ్యి అని అంటే అయిపోతుంది, డిలీట్ చేయొచ్చు. మాత్రం దానికి అమ్మాయిని చంపడం అయితే కరెక్ట్ కాదు కదా. చాలా తక్కువ టైంలోనే వాళ్ళ ఛానల్ అయితే మస్తు గ్రోత్ ఉంది. నేను చూసిన ఛానల్ కూడా వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కాదు, ఛానల్ మ్యారేజ్ అయినాక కూడా 2-3 నెలలకు స్టార్ట్ చేసినట్టురు. ఇప్పుడైతే 300K సబ్స్క్రైబర్స్ ఏమున్నారు. దానికి మనీ పిచ్చే ఉంటే ఆ యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ మొత్తం వాడే తీసుకున్నా కానీ అమ్మాయి ఏమనకపోతుండే. అసలు ఓన్లీ వీడియోస్, ఆ ప్రెగ్నెన్సీ వీడియోస్ అవి చూస్తే, స్కానింగ్ వీడియోస్ చూస్తే అసలు ఏం నటించినవరా అనిపించింది. వాడైతే అదంతా ఫేక్ నవ్వు, ఫేక్ మాటలు అని అనిపించింది. అమ్మాయి ప్రెగ్నెన్సీ వీడియో చేసినప్పుడు అయితే ఎంత సంతోషంగా ఉన్నదో, ఇంకొక 5-6 మంత్స్ అయితే నా చేతిలో బేబీ ఉంటుందని ఎంత సంతోషపడ్డదంటే, అమ్మాయి ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. వాడు ఆల్రెడీ ఒక అబార్షన్ కూడా వేయించిండంట. ఇప్పుడు కడుపులో ఉన్న బేబీ ఇప్పుడు వైషుని ముగ్గురిని చంపిండు వాడు, ఒక్కరిని ఇద్దరిని కాదు.
అలాంటి వానికైతే కఠినంగా శిక్షించాలి. ఇంట్లో పొడిచి చంపినప్పుడు నాకు ఎట్లనో దెబ్బ తాకింది కింద. ఇక్కడ నుంచి నన్ను వదిలేసిపో, మా అమ్మకి ఏదో ఒకటి చెప్పుకుంటా, మా అమ్మ నన్ను చూసుకుంటుంది, మా అమ్మ నన్ను బతికించుకుంటుంది అని చెప్పినా కానీ వదిలేయలేదంట. ఇప్పుడు వదిలేస్తే మీ అన్నలు నన్ను చంపుతారు, ఉంచరు, నిన్ను చంపాలి అని ఖచ్చితంగా అని అన్నాడంట. ఇప్పుడు మాత్రం వాడిని వదిలేస్తారా? 3 నెలలు ఉన్నా 4 నెలలు ఉన్నా జైల్లో, సంవత్సరం ఉన్నా వాడు మళ్ళీ బయటకు వచ్చినాక ఎట్లాగో వాళ్ళు కాకుండా ఎవ్వరి చేతిలో కూడా వాడి శవం కూడా దొరకకుండా చంపేస్తారు ఆ నమ్మకం అయితే నాకుంది. వాడు అసలు చిత్రహింసలు పెట్టి చంపినట్టుండు, పొడిచి. అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినందుకు అంత మాత్రం చేయగలిగిండు. లేదంటే అమ్మాయే వాడిని కొట్టే సత్తా ఉందని వాళ్ళ అన్నలు ఇంటర్వ్యూలలో చెప్తుర్రు. అమ్మాయి వీడియోలలో చూడడానికి కూడా డేర్నెస్ బాగానే ఉంది, డేర్గానే ఉండేది. కానీ వీనికి మాత్రం ఎట్లా చిక్కిపోయిందో తెలియదు. చావడానికి వానికి పడిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళు వేస్తే కూడా ఏదో సౌండ్ వస్తుందంటే కూడా ఊకో వైషు అది అంటే వీళ్ళు ఏదో గిచ్చుకుంటుర్రో ఏమో, కొట్టుకుంటుర్రో ఏమో అని అనుకున్నారంట. కానీ ఇట్లా చంపుతాడని అయితే అనుకోలేదంట. లేదంటే ఆ రోజు వాడిని కూడా అదే రూమ్లో చంపేస్తుండే, వాళ్ళ అమ్మ నాయన కానీ వాళ్ళ అన్నలు కానీ ఎవరైనా కానీ. అసలు బయట వాళ్ళం మనమే ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. అక్కడ పెళ్లి వీడియోలలో కానీ ఏ వీడియోలలో చూసినా కానీ వాళ్ళ అమ్మ అయితే పాపం చాలా చిన్నపిల్లలాగా అమ్మాయిలాగానే ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అలాంటి ఆమె ఇప్పుడు మొత్తానికైతే మూగపోయినట్టు అయిపోయింది. పాపం ఒక్కగానొక్క బిడ్డ, ఎన్ని గనం కలలు కన్నారో ఏమో అమ్మాయి కోసం. ఇంకా వాళ్ళ ఉన్న ఇల్లు కూడా 2 బిల్డింగ్ కదా, ఆ బిల్డింగ్ మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళకి పాత ఇల్లు ఉండేనంట, ఆ పాత ఇంట్లోకి వచ్చారు. ఆ పాత ఇంట్లో ఉండే వాళ్ళ అన్ననేమో పక్కన పోయి వేరే వాళ్ళ ఇంట్లో ఉండు. ఒకరి వల్ల ఇన్ని జీవితాలు, ఇంతమంది ఫ్యామిలీలు సఫర్ అయినాయి. అది బయటోని గురించి, బయటోడు వచ్చి ఇంట్లో అమ్మాయిని చంపి ఇంత కాడికి చేసిండు. వానికి ఆ అమ్మాయిని చంపడానికి అసలు ఏం రైట్స్ ఉంటాయి? వాళ్ళ ఇంటోళ్ళు కూడా కాదు, బయటోడు కూడా వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన తల్లి దగ్గర ఉన్నప్పుడు ఒడిచి చంపిండు వాడు. తల్లిగారి ఇంట్లోనే ఆడవిళ్ళకి ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా అత్తగారి ఇంట్లో ఏముంటుందని మాట్లాడుతుర్రు. వాడు నమ్మించి మోసం చేసినందుకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. లేదంటే వాడిని అస్సలు చేయకపోతుండే. ఆ రోజు వాడు మంచిగా చంపి బయటికి వచ్చి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని బయటికి వెళ్ళిపోతుంటే కూడా ఎవ్వరు చూడలేదు. లాస్ట్కి వెళ్ళిపోయినాక వాళ్ళ అమ్మ ఇంట్లోకి పోయి చూసేటాలకు మొత్తం రక్తం మరకలలో ఉందంట వైష్ణవి. ఇక్కడ మొత్తుకొని ఫోన్లు చేసేవరకే అందరు వైష్ణవికి ఏమైందని ఇక్కడ వచ్చిన వాళ్ళు వాడేమో వెళ్ళిపోయినాడు ఆయన. లేదంటే ఆ రోజు ఆ ఊర్లోనే వాళ్ళ అన్నలు ఎవరో ఒకరు దొరికించుకొని వాడిని అక్కడనే పాతి పెడుతుండే. మొత్తం మీద అయితే వైష్ణవిని అయితే చంపేసిండు వాడు. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఎలాగో రాదు, వాళ్ళు కూడా అదే అంటారు, మా అమ్మాయి ఎలాగో రాదు కానీ ఇలాంటి బాధ ఏ తల్లికి రావద్దు, ఇలాంటి బాధ ఏ అమ్మాయికి రావద్దు. ఇవి జరగకుండా ఉండాలంటే మా అమ్మాయికి న్యాయం జరగాలి, ఏ ఆడపిల్లకి ఇలా జరగొద్దని పోరాడుతారు. వాళ్ళకు కూడా మనం కొంచెం హెల్ప్ చేద్దాం. మనం ఇక్కడ వాళ్ళు అక్కడ అని ఏం లేదు, మన వంతు మనం ఒక వీడియో కానీ, సోషల్ మీడియా ఉంది అందులో జస్టిస్ ఫర్ వైషు అని మాత్రం వీడియోలనే వేయండి, లేదంటే వాళ్ళకి సపోర్ట్గానన్నా ఉండండి. ఇప్పుడు వాళ్ళ ఇన్ని రోజులు ఊరుకుర్రు, ఆమె చనిపోయి ఒక 13-14 డేస్ అవుతుంది. 14 డేస్ నుంచి న్యాయం జరుగుతుంది అని ఊరుకుర్రు. కానీ వాళ్ళు ఎక్కడ ఏం చట్టాలు ఒప్పుకోవు, ఏం న్యాయం చేయలేము, వాడిని 3 నెలలు అయితే జైల్లో ఉంచుతామని మాట్లాడారు అని అంటారు. వాడిని మాత్రం జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ వానికి సరైన గుణపాఠం అయితే చెప్తారు. నా వంతు సహాయంగా అయితే నాకు ఎందుకో కానీ వీడియో చేయాలనిపించింది. ఏమో నాకున్న సబ్స్క్రైబర్స్ ఒక 200-300 ఉన్నా కానీ అందులో ఒక 50 మెంబర్స్ చూసినా కానీ వాళ్ళు జస్టిస్ కోరుకున్నా కానీ కొంచెం హెల్ప్ చేసిందని అయితే అనిపించింది. నేను కూడా ఒక అమ్మాయిగా పోరాడిన అనిపించింది. ప్లీజ్ ఈ వీడియో ఎవరెవరు చూస్తుర్రో ప్రతి ఒక్కరు అయితే వైషు, జస్టిస్ ఫర్ వైషు అని వైషు కోసం అయితే కామెంట్ చేయండి. ఆమె ఎక్కడనో అమ్మాయి మనకెందుకు అని అనుకోకండి, ఎక్కడ కాదు, ఆమె తెలంగాణ బిడ్డ కాబట్టి మన తెలంగాణ వాళ్ళందరం పోరాడాలి ఆమె కోసం. అట్లా జరిగినప్పటి నుంచి అయినా ఇంకా ఈ వైషు ఒక్కతే కాదు, ఇంకా ఎన్నో వీడియోస్ బయటనే వస్తున్నాయి. రోజు ఒక వీడియో బయట పడుతుంది. కానీ ఈ అమ్మాయి మన దగ్గర ఉండే అమ్మాయిలాగా అనిపించింది కాబట్టి అమ్మాయి కోసం అయితే వీడియో చేస్తున్నాం. ఇలాంటి బాధ ఈ అమ్మాయి కాదు ఇంకొకరికి రావద్దు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే సపోర్ట్ కావాలి జనాల నుంచి. మేము కూడా ర్యాలీకి వస్తాం, మేము కూడా వైషు కోసం పోరాడతామని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి, అన్నలకి చాలా మంది ఫోన్ చేస్తారంట. అట్లాగే సోషల్ మీడియాలో కూడా పెట్టండి, అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూద్దాం. ఫస్ట్ టైం కెమెరా ముందర మాట్లాడాలంటే భయమైంది, అయినా కానీ మాట్లాడినా కానీ పక్కన నాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ నాయిస్ మొత్తం వీడియో మొత్తం కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఈ వీడియో ఎవరైనా చూడకున్నా పర్లేదు కానీ వేరే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా చూసి
ఇంకా ఇద్దరు ముగ్గురికి షేర్ చేస్తారు కదా, అట్లా కొంచెం అన్నా చేంజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు అనిపించింది చెప్పిన. నేను ఒక సబ్స్క్రైబర్గా నేను ఈ వీడియో తీసిన. వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ పెద్దమ్మలు కానీ వాళ్ళందరూ అయితే అక్కడ జగిత్యాలలో కోరుట్లలో అయితే ధర్నాలు చేస్తుర్రు. అవన్నీ వీడియోలు చూస్తూనే ఉన్నాం మేము ప్రతిరోజు. వాళ్ళ అన్న వాళ్ళు పెట్టే వీడియోలు కూడా చూస్తున్నాం. వాళ్ళ అన్నలకి వాళ్ళ పెద్దమ్మలకి మీరు కూడా సపోర్ట్ చేయండి.